సూపర్ స్టార్ రజనీకాంత్ ని కొట్టే హీరో సౌత్ లోనే లేడు. ఆయన ఉన్నంతకాలం అతడే నెంబర్ 1 హీరో. కలెక్షన్ పరంగాను రజనీకాంత్ సినిమాకి ఎవరు కూడా దరిదాపుల్లో కూడా వచ్చేవారు కారు. కానీ ఇదంతా చరిత్రగా చెప్పుకోవాలి. ఇప్పుడు రజనీకాంత్ ని కొట్టే హీరో వచ్చాడు. అతడే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వరల్డ్ మార్కెట్ లో తనదైన ప్రభావం చూపిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇలా రజనీకాంత్ ప్రభాస్ మధ్య నడుస్తున్న కలెక్షన్ వారి గురించి ఇవాళ తెలుసుకుందాం. ప్రభాస్, రజనీకాంత్ ఈ ఇద్దరి పేర్లకున్న ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పడానికి ఏముంటుంది. కోట్లల్లో అభిమానులు, వందల కోట్లలో రెమ్యూరేషన్లు ఉన్నాయి ఇద్దరికి. దీన్ని బట్టి వాళ్ళ రేంజ్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఇంట మాత్రమే కాదు, బయట కూడా పోటీ పడుతున్నారు. ఓవర్సీస్ లో రజనీకాంత్ రికార్డులన్నింటినీ తుడిచేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. రేస్ లో ఎంతమంది హీరోలున్నా ప్రభాస్ వెస్ రజనీకాంత్ మధ్య ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గత 5 సినిమాల వసూలు రజనీకాంత్ గత 5 సినిమాల వసూలుతో పోలిస్తే దాదాపు 70% ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ లో ప్రభాస్ ఇండియాలోని టాప్ లో ఉన్నాడు. బాహుబలి సినిమాకి ముందు కలెక్షన్ సగటులో రజనీకాంత్ ముందున్నారు. కానీ ఆఫ్టర్ బాహుబలి సినిమా తర్వాత అన్నిట్లోనూ ప్రభాసే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ మధ్య సలార్ సినిమాతో 650 కోట్లు వసూలు చేశారు ప్రభాస్. దీనికి ముందు ఆదిపురుష్ సినిమా నెగిటివ్ టాక్ తోనే 390 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే రాధాశ్యామ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా 148 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ఇంకా సాహో సినిమా 450 కోట్లు, బాహుబలి 2 సినిమా 1800 కోట్లు తీసుకొచ్చాయి. ఈ 5 సినిమాల వసూలు దాదాపుగా 3450 కోట్ల రూపాయలు. అంటే సగటున ఒక్కొక్క సినిమా 680 కోట్లు వసూలు చేసినట్టు లెక్క. ఇదే లెక్కలో రజనీకాంత్ దగ్గర వచ్చేసరికి జైలర్ సినిమా 605 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనికి ముందు వచ్చిన అన్నాత్తయ్య సినిమా 175 కోట్లు, దర్బార్ సినిమా 250 కోట్లు, పేటా సినిమా 235 కోట్లు, శంకర్ 2.0 సినిమా 655 కోట్లు గ్రాస్ వసూలు చేశాయి. వీటి మొత్తం 1920 కోట్లు వసూలు కాగా యావరేజ్ న 380 కోట్లు. ఈ లెక్కన రజనీకాంత్ కంటే ప్రభాస్ సగటున సినిమాకు 300 కోట్లు ఎక్కువ వసూలు చేస్తూ బాక్సాఫీస్ నెంబర్ 1 హీరో అనిపించుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.